ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోను, అందులో వాట్సాప్ తప్పనిసరి అయ్యాయి. అయితే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు వాట్సాప్ ను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ మాతృ సంస్థ మెటా సంచలన విషయాలు వెల్లడించింది. హ్యాకర్లు వాట్సాప్ ప్లాట్ఫామ్ ను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. జీరో క్లిక్ ద్వారా యూజర్ నుంచి ఎటువంటి చర్య లేకుండానే వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేస్తున్నారని ధృవీకరించింది. నివారణ చర్యలు తీసుకుంటున్నామని మెటా తెలిపింది. దాదాపు 24 దేశాల్లో మిలియన్ల మంది వాట్సాప్ కస్టమర్లపై స్పైవేర్ దాడి జరుగుతోందని వెల్లడించింది. అయితే జీరో క్లిక్ హ్యాక్ అనేది ఓ రకమైన సైబర్ దాడి. దీనిలో హ్యాకర్లు వినియోగదారులు ఎలాంటి పనిని తమ ఫోన్లో చేయకుండా ఈజీగా హ్యాక్ చేస్తారు. సాంప్రదాయ ఫిషింగ్ దాడుల మాదిరిగా కాకుండా దీనికి ఎటువంటి లింక్లపై క్లిక్ చేయడం, అనుమానాస్పద ఫైళ్లను డౌన్లోడ్ చేయకుండానే మల్టీమీడియా ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా పరికరాన్ని హ్యాక్ చేస్తారు. అయితే ఈ ప్రమాదకరమైన సైబర్ దాడిని నివారించడానికి ఫోన్లోని యాప్లు, పరికరాలను ఎల్లప్పుడూ అప్డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాఫ్ట్వేర్లో లోపం ఉంటేనే ఈ హ్యాక్ పనిచేస్తుందని, అందువల్ల ఫోన్ను అప్డేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యమని హెచ్చరిస్తున్నారు.